రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలంలో ఉద్దేహల్ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డికి వైసీపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలంలో ఉద్దేహల్ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డికి వైసీపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఇంటింటికి మెట్టు విశ్వనాథ్ రెడ్డి వివరించారు. గడప గడప దగ్గరకు సంక్షేమ పాలన అందాలి అంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలకు తెలిపారు. మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మెట్టు గోవిందరెడ్డికి మరియు అనంతపురం పార్లమెంటు సభ్యులు శంకర్ నారాయణకి 2 ఓట్ల ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కరపత్రాలను ఇంటింటికి అందించి అభ్యర్థించిన మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామాంజనేయులు, ఎంపీపీ పద్మ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కె రమేష్, జడ్పీటీసీలు లోకేష్, మాజీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, పయ్యావుల సత్తన్న, ఎంపీటీసీ వెంకటేష్లు, సర్పంచ్లు కోటేష్ రెడ్డి, జయరాం రెడ్డి, ఆంజనేయులు, వన్నూరు స్వామి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజ స్వరూపం బయటపడింది అనేది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కొంచెం అనుమానం ఉండింది, నిజంగా అర్థం చేసుకున్నారు. వాలంటీర్స్ని ఎప్పుడైతే వాళ్ళ కోర్టు ద్వారా వాళ్ళు నమ్మిన బంటిని ద్వారా కోర్టులో వేసి పెన్షన్లు అంటే ప్రజలకు చేసే సర్వీసులు మొత్తాన్ని వాలంటీర్స్ని బంద్ చేయడము తెలుగుదేశం వాళ్ళు చేసిన పని అని అందరూ అర్థం చేసుకొని 43 డిగ్రీలు ఉండే ఈ పరిస్థితిలో ప్రజలు దాదాపు 5-6 రోజుల తర్వాత ఎక్కడ పోలో తెలియక సచివాలయం దగ్గరికి పోయినారు, పంచాయతీ రూములతో పోయినారు, ఎక్కడ పోయినా కూడా పెన్షన్ ఇచ్చారో అర్థం కాలేదు. వాలంటీర్స్ అడిగితే మమ్మల్ని విధుల నుంచి అటువంటి సర్వీసులు మమ్మల్ని తొలగించినారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని కారణంగానే రాష్ట్ర మొత్తంలో కొంత పదుల సంఖ్యలో కూడా చనిపోవడం కూడా జరిగింది. దీన్ని ప్రతి ఒక్క ప్రజానీకం అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా ఎలక్షన్ రాకుండా ముందనే వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది కాబట్టి దయచేసి ఎటువంటి ప్రజానీకానికి కూడా మేము చెప్పేది ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఇంచేపున్న ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు సంపన్నులకు మాత్రమే పనిచేసే పార్టీ కాబట్టి బీద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే వాళ్ళు ఏదైతే ఆలోచన ఉందో వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ ముందనే బయటపడినారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తానికి చెప్తా ఉండేది ఏమంటే తెలుగుదేశం వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వేయకూడదు. ఓటు వేసే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఎలక్షన్ రాకుండా ముందే ఈ రకంగా అయినప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత జన్మభూమి కమిటీలు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు కేవలం ఒక గ్రామంలో 8-10 మందికి తప్పితే మిగిలిన జనాభానికి మొత్తం శూన్యమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజానీకం కూడా గ్రహించి ఈరోజు మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా ఆ స్పందన అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉన్నారు, మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవిందరెడ్డి గారిని దిగ్విజయంగా గెలిపించుకోవాలని విశేష స్పందనతో ప్రజలు నీరాజం పలుకుతా ఉన్నారు. ఇది రాష్ట్రానికి మా తాలూకాకు కూడా చాలా శుభసూచకమని మేమందరూ గట్టిగా నమ్ముతా ఉన్నాము. భగవంతుల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మాకు అర్థమవుతా ఉంది. జై జగన్, జై మెట్టు గోవిందరెడ్డి.